హలో అండి, హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి బుట్టడి చామంతి పూలు, ఇంకా ఉల్లి, స్ప్రింగ్ ఆనియన్ ఇవి ఉన్నాయి హార్వెస్ట్. చూడండి పువ్వులు చూడండి ఎన్ని వచ్చినాయో. చామంతి పూలు చాలా బాగా వస్తున్నాయి, అస్సలు గింత పెయిన్ లేదు, పెస్ట్ ఏం లేదు, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా హార్వెస్ట్ చేసుకుందాము. ఎంత బాగుందో చూడండి. ఒకటే రకము చెట్టుగానే అది రెండు రకాలు పూస్తున్నాయి, ఎందుకో మరి తెలియదు. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది హార్వెస్ట్ చేస్తున్నా. చామంతి పూలు చాలా బాగా వచ్చినాయి. దేవుడికి మాల కట్టి పెడదామని ఎంత ఎక్కువ అన్నీ తెంపితేనే మళ్ళీ మొగ్గు వస్తుంది. అట్లనే ఉంచినాం అనుకో ఇంకా ఒక పువ్వుతోటే ఆగిపోతుంది అన్నమాట. ఇంకా కోస్తే మళ్ళీ సైడ్ ఎమ్మటి ఇంకో మొగ్గు వస్తుంది. చాలా ఇప్పటికీ 2-3 సార్లు కోసిన. అట్లా కోస్తా ఉంటే వస్తుంది చామంతి, లేదంటే ఇంకా అక్కడే ఆగిపోతుంది అనమాట, ఒక పువ్వుతోటే ఆగిపోతుంది. చాలా ఈసారి చామంతి సీజన్ కదా, ఇది చాలా బాగా వస్తున్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ పువ్వులు ఇంకా చాలా ఇష్టం కదా అందరికీ. ఒక మొక్క చామంతి పెద్ద బ్లాక్ టబ్లో ఒక మొక్క పెట్టుకుంటే సరిపోతాయి. ఇంకా నేనేమో చాలా పెట్టిన, ఉన్నాయని చాలా పెట్టేసిన, అక్కడ మొత్తం చాలా పెట్టేసిన. ఎక్కువ చూడాలని ఇష్టం నాకు. ఇంకా అన్నీ హార్వెస్ట్ కట్ చేస్తున్నా. అట్లా కట్ చేస్తే మొగ్గ బాగా వస్తుంది అన్నమాట. ఎంత పువ్వులు కూడా ఆర్గానిక్, మంచి ఆర్గానిక్లోనే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఏ పెస్ట్ లేదు, మందులు లేవు, ఇంకేం స్ప్రే కూడా చేయలే నేను. వస్తున్నాయి బాగానే అన్నీ. ఇంకా 2 కలర్లు పూస్తున్నాయి చూడండి. ఒకటే చెట్టు 2 కలర్లు పూస్తుంది. కలర్ ఏమన్నా షేడ్ అవుతుందో, రావడమే అట్లా వస్తుంది. మరి ఎంత బాగుంది కదా కలర్. ఇంకా మంచిగా చెట్టు మీద ఉంటే 10 days అయినా ఫ్రెష్గా ఉంటున్నాయి. మొక్క కూడా హెల్దీగా ఉంది. ఎన్ని వచ్చినాయి చూడండి. ఇంకా ఉన్నాయి, తెంపినాక చూపిస్తా. ఇంకా పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పుల్ల మజ్జిగ ఇంకో ద్రావణం ఇచ్చిన. ఎంత బాగున్నాయి చూడండి. బాగానే వచ్చినాయి ఈసారి. మళ్ళీ తెంపుకున్నాక ఇంకా కొంచెం ఎరువిచ్చేసేయాలి. సన్ఫ్లవర్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పెట్టినా కదా వర్షాలలో, కుసుమలు వేస్తే అది పోయింది మొత్తము. ఇవైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా పచ్చిమిర్చి. ఎంత మంచిగా హార్వెస్ట్ కదా, మంచిగా తోటలో వచ్చినట్టు వస్తున్నాయి. కుండీలలో కూడా ఇది చూడండి. ఇది ఎక్కువ దాంట్లో వేసిన కదా, దీన్ని ఇట్లనే చూడబుద్ధి అవుతుంది బొకేలాగా. అందుకే తెంపట్లేను. వేరే దాంట్లో కట్ చేసినాక లాస్ట్ కట్ చేద్దామని. చూడండి ఎన్ని పువ్వులు, ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్, అదే ఉల్లిగడ్డలు మొలకొస్తే పెట్టేసిన ఇంట్లో. చాలా వచ్చినాయి ఒకటేసారి తెస్తే. అన్నీ ఇట్లా గుచ్చేసినాయి చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా రూపాయి ఖర్చు లేకుండా చేయొచ్చు. ఇంకా కుండీలు ఖాళీ లేవని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసిన అనమాట. ప్రత్యేకంగా కుండీ అంటే దొరకదు ఆ కంటైనర్. ఇంకా ఖాళీ ఉన్న కడలో చెక్కేసిన. ఆ టైంకి ఏది ఖాళీ ఉంటే అది. ఎంత ఇలా లాంగ్ బీన్స్ ఉండేగా, గ్రీన్ లాంగ్ బీన్స్ పోయింది మొత్తము. అక్కడ ఖాళీ ఉంది కదా అని అక్కడ పెట్టేసిన. ఇక్కడ కూడా అదే అక్కడ పెట్టేసిన. ఇంకా ఇక్కడ చూడండి అన్నీ ఒకటే దగ్గర పసుపు దాంట్లో పెట్టేసిన. వచ్చేసినాయి. పసుపు వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది హార్వెస్ట్. 2-3 మళ్ళీ వస్తుంది. ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో మళ్ళా చిగుర్లు వస్తుంది. 1-2 సార్లు వస్తుంది మంచిగా. ఎంత వచ్చిందో చూడండి, ఎన్ని పువ్వులు ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ వంకాయ, కొత్త రకం వంకాయ. ఇది విత్తనానికి సీడ్ కోసమని ఉంచినది. మనము గార్డెన్లో కొత్త వెరైటీ వచ్చిందంటే సీడ్ ఉంచుకోవాలి. ఇక్కడ గుంటగంజరాకు నూనె కాగబెడతా నేను జుట్టుకు పెట్టుకోవడానికి.
కట్ చేస్తున్నా. ఒకసారి ఒక ముక్క తెచ్చేస్తే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా అవే గింజలు పడి వస్తుంది. మొన్నటిదాకా ఇంక ఎక్కువ ఉండే, మొత్తం పోయింది. అక్కడొకటి ఉంది. ఇక్కడ సీడ్స్ కోసం తీగ బీన్స్ సీడ్స్ కోసం వదిలేసినవి. ఏదైనా గార్డెన్లకు కొత్త వెరైటీ వచ్చిందంటే అది మనం ఆర్గానిక్గా సీడ్స్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మన దగ్గరే కొనకుండా. చూడండి ఎంత వచ్చింది హార్వెస్ట్. గుంటగంజీరాకు, స్ప్రింగ్ ఆనియన్, పువ్వులు, పచ్చిమిర్చి. బాయ్ అండి, నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి